కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ ప్రేమను అందరూ కూడా తెలుసుకున్నారు. ఎస్పెషలీ ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం సోదరులు కూడా ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఈ అమెండ్మెంట్స్ జరిగేటటువంటి బిల్లులో వారు మాట్లాడకపోవడం రాహుల్ గాంధీ గారు చాలా దారుణం. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు పార్లమెంట్లో, వారు మాట్లాడకపోవడం, ప్రియాంక గాంధీ గారు అసలు పార్లమెంట్లోనే లేకపోవడం చాలా దారుణం. సోనియా గాంధీ గారు అర్ధరాత్రి వరకు నాకు తెలిసి కూర్చొని ఓటేసినట్టున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోవడం అన్నది మాత్రం కొంచెం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక 30 కోట్ల ప్రజలకు భారతదేశంలో సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ సమస్య పైన వారు మాట్లాడకపోవడం, ఎన్నికలు రాగానే టోపీ పెట్టుకొని మేమేదో మొత్తం ముస్లింలను మేమే కాపాడేస్తున్నాం, మేము లేకపోతే రాజ్యాంగమే రద్దయిపోతుంది అనేలాగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకొని ముస్లింల ఓటు దండుకున్నారు. మొన్న తెలంగాణలో కూడా అదే చేశారు కదా. వీళ్ళు చాలా దారుణంగా నిన్న నిజంగా ఎప్పుడైతే ముస్లింస్కి అవసరం వచ్చిందో వారి పక్షాన నిలబడకపోవడం అన్నది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తాం.